కాంగ్రెస్ లోకి జంప్ చేసినాక ఆడున్న నాయకులు అందరూ ఏమన్నారు, అట్టెట్లా చేస్తారు అది అని అంటే మళ్ళీ రాజీనామా చేసి, అంటే ఇప్పుడు నేను అప్పటికిప్పటికీ సింక్ చేసుకుంటే మీరు ఆలోచించుకోండి, మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ అప్పుడు పోటీ చేస్తే గెలవలే, ఓడిపోయినారు. ఆ భయం ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఉన్నది. అందుకే దానం నాగేందర్ గారు స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి, ఎవరి దగ్గర పోవాలి ఏందో తెలుస్తలేదు అంటున్నది పాపం. సో ఇది పార్టీలు ఇప్పుడు జనాలందరికీ కూడా అర్థం అయిపోయింది, వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఏది చేసినా కూడా ఎవరు నమ్మే ప్రసక్తి, ఎవరు నమ్మేటట్లు లేరు. కేసీఆర్ గారిని అడ్డగోలుగా ముంచిండ్రు, కేసీఆర్ గారిని మోసం చేసిండ్రు అని చెప్పి వీళ్ళందరూ అంటారు. నేను అదే అంటున్నా. సో మీకోసమే మీకు నిజంగా ప్రాబ్లం అవుతుంది. కడియం శ్రీహరి గారు కూడా అన్నారు కదా, ఏ పార్టీలు ఉంటే ఏంది, ఏడు ఉండాలనో ఆడు ఉంటున్నా అని చెప్పి కడియం శ్రీహరి గారు మొన్న మీడియాలో అడిగితే అన్నారు. నేను అదే అంటున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు ఏడవైనా కూడా మేము ఇట్లనే డిస్టర్బ్ చేస్తామండి మీడియా అందరం కూడా. సార్ చెప్పండి మీరు ఎందుకు ఇట్లా మారిండ్రు, నిజంగా ఏందని చెప్పి చాలా మంది ఎవరో ఒకరు అడుగుతా ఉంటారు. అట్లా అడగకుండా ఉండాలంటే నేను చెప్తున్నా ఒకటే, నాయకులు అందరూ కూడా జంప్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఈ కండువ వేసుకోండి, మిమ్మల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు అప్పుడు.